గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే హెల్మ్ 3 లైనక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో లైనక్స్ లో మనం ఇన్స్టాల్ చేసే ముందు కొన్ని ఫ్రీ రిక్వెస్ట్ చూద్దాం. ఒకటి, లైనక్స్ సర్వర్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేసి ఉండాలి. ఎందుకంటే వన్స్ మనం హెల్మ్ 3 ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం కాబట్టి. సో kubectl కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి. ఎందుకంటే వన్స్ మనం హెల్మ్ ద్వారా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత kubectl కమాండ్ యూజ్ చేసుకొని ఆ పార్ట్స్ అప్ అయ్యాయి లేదని చెక్ చేసుకోవడం కోసం. అండ్ AWS CLI ఇన్స్టాల్ అయి ఉండాలి. అండ్ యాక్సెస్ సెటప్ చేసి ఆ ఈకేఎస్ క్లస్టర్ కి మనం కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ చూద్దాం. హెల్మ్ 3 ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ తార్పల్ డౌన్లోడ్ చేయాలి. తార్పల్ ముందు ఏంటంటే నేను ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లైనక్స్ సర్వర్ క్రియేట్ చేశాను. ఈ లైనక్స్ సర్వర్లో ఏంటంటే kubectl, AWS CLI క్రియేట్ చేశాను, ఇన్స్టాల్ చేశాను. తర్వాత ఏంటంటే నేను ఆ సర్వర్ కి కనెక్ట్ కూడా అయ్యాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ తార్పల్ డౌన్లోడ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి హెల్మ్ రిలీజ్ గిట్ హబ్ అని టైప్ చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే రిలీజ్ పేజ్ వచ్చిందా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు లేటెస్ట్ వర్షన్ ఏంటి 3.10.1 ఉంది. నేను సేమ్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ మనం ఏంటి లైనక్స్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లైనక్స్ AMD 64 సెలెక్ట్ చేసుకో. రైట్ క్లిక్ ఇవ్వు, కాపీ లింక్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు విండోస్కి వెళ్ళండి, సారీ అండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డబుల్ గెట్ కమాండ్ ఇవ్వు. డబుల్ గెట్ కమాండ్ ఎందుకంటే సారీ ప్రాపర్గా కాపీ అవ్వలేదు. కాపీ లింక్ అడ్రస్, డబుల్ గెట్ కమాండ్ ఇచ్చి ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నా. డబుల్ గెట్ కమాండ్ ఎందుకంటే ఏదైనా తార్ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డబుల్ గెట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే తార్ఫైల్ డౌన్లోడ్ అయిందా? ఓకే, ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది, రైట్. తర్వాత ఏంటంటే అంతార్ చేయాలి. అంతార్ ఎలా చేస్తాము? తార్ -xpf అని ఇచ్చి ఆ హెల్మ్ యొక్క తార్ ఫైల్ ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తార్ ఫైల్ అనేది అంతార్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంతార్ అయింది. అంతార్ అయినప్పుడు లైనక్స్ AMD 64 అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, ఒక డైరెక్టరీ. దీని లోపలికి వెళ్ళి మనం చెక్ చేస్తే హెల్మ్ యొక్క బైనరీ ఫైల్ ఉంది. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది, అంతార్ కూడా చేశాం. తర్వాత ఫైల్ పర్మిషన్ చేంజ్ చేయాలి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే హెల్మ్ రీడ్ రైట్ ఉంది, ఎగ్జిక్యూట్ ఉంది, రైట్ లేదు చూడండి. సో కాబట్టి నేను ఏమిస్తున్నా అంటే chmod 777 హెల్మ్ అని ఇస్తున్నా. అంటే నేను ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను. తర్వాత ఏంటంటే ఈ హెల్మ్ యొక్క ఫైల్ ని యూజర్ లోకల్ బిల్డ్కి మూవ్ చేయాలి. ఎందుకంటే అక్కడికి మూవ్ చేసావు అనుకో ఏమవుతుందంటే నువ్వు హెల్మ్ కమాండ్ నువ్వు ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇన్ విండోస్ లో మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేసాం కదా, అలానే లైనక్స్ లో అయితే యూజర్ లోకల్ బిల్డ్ లో పెడితే నువ్వు హెల్మ్ కమాండ్స్ నువ్వు ఎక్కడి నుంచైనా రన్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే ఎంవి కమాండ్ యూజ్ చేసి హెల్మ్ ఇస్తున్నా, యూజర్ లోకల్ బిన్. ఇక్కడ ఎంవి కమాండ్ ఎందుకంటే ఒక ఫైల్ ని కానీ డైరెక్ట్ గా మూవ్ చేయాలనుకుంటే ఎంవి కమాండ్ యూజ్ చేస్తాం. ఇక నేను యూజర్ లోకల్ కి బిన్ కి మూవ్ చేస్తున్నా. ఓకే, చేసేసాను. ఇక నువ్వు ఇక్కడ కరెంట్ చూస్తే హెల్మ్ అనేది ఉండదు, మూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా హెల్మ్. ఇక్కడ నేను హెల్మ్ వర్షన్ చెక్ చేస్తే మీకు హెల్మ్ అనేది ఇన్స్టాల్ అయిందా? ఇలా మనము ఒక హెల్మ్ ని లైనక్స్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఒక తార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని అంతా చేసి పర్మిషన్ చేంజ్ చేసి యూజర్ లోకల్ బిల్లో పెడతాం. పెట్టిన తర్వాత ఒక వెరిఫికేషన్ చేశాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక క్లస్టర్ కనెక్ట్ అయ్యి ఒక శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. ఓకే, క్లస్టర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇక్కడ AWS EKS అనే కమాండ్ యూజ్ చేసుకుని క్లస్టర్ కనెక్ట్ అవ్వాలి. దానికంటే ముందు ఇక్కడ నేను మురళి అనే క్లస్టర్ నేమ్ ఇచ్చాను కదా, నేను ఆల్రెడీ మురళి అనే క్లస్టర్ క్రియేట్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మురళి అనే క్లస్టర్ క్రియేట్ చేశాను, అది కూడా ముంబై రీజియన్ లో చేశాను. సో కాబట్టి ఆ ముంబై రీజియన్ లో ఉన్న క్లస్టర్ కి నేను కనెక్ట్ అవుతున్నా, ఈ కమాండ్ రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను రన్ చేశాను, క్లస్టర్ కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏ క్లస్టర్ లో ఉన్నామని తెలుసుకోవాలంటే kubectl config -context. దీనివల్ల యూజ్ ఏంటంటే నువ్వు ఏ క్లస్టర్ లో ఉన్నావో దాని యొక్క ఏఆర్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏ క్లస్టర్ లో ఉన్నాను? మురళి అనే క్లస్టర్ లో ఉన్నాను. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు హెల్మ్ అనేది ఇన్స్టాల్ చేశాం. తర్వాత ఫైనల్ గా ఏం చేద్దామంటే ఒక శాంపుల్ అప్లికేషన్ కూడా డిప్లాయ్ చేద్దాం.
సో దానికోసం ఏంటంటే ఇక్కడ హెల్మ్ 3 ఉంది కదా, హెల్మ్ 3లో values.yml ఈ శాంపుల్ అప్లికేషన్ ఏంటంటే ఒక nginx అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాను. నేను ఎందుకు ఇక్కడ ఆటమ్ ఎడిటర్ లో చూపిస్తున్నా అంటే, నేను ఇక్కడ చూపించాను అనుకో లైనక్స్ సర్వర్ లో, మీరు ప్రాపర్ గా అండర్స్టాండబుల్ అవ్వదు. సో దానికోసం ఏంటంటే సేమ్ ఇక్కడ హెల్మ్ 3లో డెమో చాట్ ఏముందో అదే మనకు ఈ సర్వర్ లో కూడా ఉంది. అది ఎక్కడ ఉందంటే OPT లో హెల్మ్ 3, ఈ హెల్మ్ 3 లోపల డెమో చాట్ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ మీకు values.yml ఏముందో అదే ఇక్కడ ఉంది. నేను లోకల్లో పెట్టాను, సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ యొక్క శాంపుల్ అప్లికేషన్ నేను Kubernetes లో డిప్లాయ్ చేస్తాను. అదే చేస్తాం ఇన్స్టాల్. తర్వాత ఏంటంటే రిలీజ్ నేమ్ ఇవ్వాలి. రిలీజ్ నేమ్ ఏమి ఇస్తున్నాను నేను ఇక్కడ, శాంపుల్ యాప్ అని ఇస్తున్నాను. ఓకే, శాంపుల్ యాప్ అని ఇచ్చి డాట్ ఇస్తున్నాను. డాట్ ఎందుకంటే ఇక్కడ డాట్ ఇస్తే ఈ values.yml ఉన్న వాల్యూస్ అని పికప్ చేసుకొని డిప్లాయ్ అయిపోతుంది. ఇక్కడ నేను డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే, అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేమ్ అనేది రిలీజ్ నేమ్, ఇక్కడ నేమ్ స్పేస్ ఏ నేమ్ స్పేస్ లో డిప్లాయ్ చేసామో ఆ నేమ్ స్పేస్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఒకసారి kubectl గెట్ పాడ్స్ అని ఇచ్చాను అనుకో, డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో అప్లికేషన్ డిప్లాయ్ అయింది చూడండి ఇప్పుడు శాంపుల్ యాప్ అని. సో ఇలా మనం ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే హెల్మ్ ద్వారా శాంపుల్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో కూడా చూసాం. So I hope understand, right? Any question? Thanks for watching this video. We'll see you next video.